వైజాగ్ బీచ్ల్లో అనేకమైనటువంటి అందమైన ప్రదేశాల్లో కాంప్రమైజ్ కాకుండా నిర్మాత గారు, అదేవిధంగా మన శ్రీనివాస్ డైరెక్టర్ ఎలాంటి వాడంటే అందరూ డే అండ్ నైట్ ఆలోచిస్తాడు ఆ దృశ్యాల గురించి. అక్కడ ఖచ్చితంగా అది తీయాలి, ఖచ్చితంగా అక్కడే తీయాలి అని చెప్పి పట్టుబట్టి తీసినందుకు మంచి అవుట్పుట్ వచ్చింది. అందుకు శ్రీనివాస్ని అభినందిస్తూ ఇప్పుడు మరో ప్రొడ్యూసర్ సతీష్ గౌడ్ గారు చాలా మంది వచ్చారు. సంక్షిప్త సుందరంగా శుభాకాంక్షలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఎంతో ప్రేమతోనా అభిమానంతోనా మరి ప్రొడ్యూసర్స్ అదేవిధంగా డైరెక్టర్ పైన అభిమానంతో వచ్చారు. శుభాకాంక్షలు. సతీష్ గౌడ్ గారు బంగారం నిగనిగలాడుతుంది, బంగారం లాంటి మనిషి, హృదయం కూడా. ఓకే, అందరికీ ముందుగా నమస్కారం. కళమ్మ తల్లిని అందరు నమ్ముకున్న వారికి, నేను నా చిన్నతనంలో ఒక దగ్గర పనిచేస్తూ ఆ రోజు లీవ్ దొరికింది. ఏం చేయాలో అర్థం కాక అప్పట్లో ఒక సినిమా క్రిమినల్ సినిమాకి వెళ్ళాను. ఆ సినిమా మధ్య ఒక ఫస్ట్ షో మార్నింగ్ షో అయిపోయింది. మళ్ళీ ఇంటికి వద్దాం అనుకున్నాను. ఇంటికి వస్తే మళ్ళీ పని చెప్తారని చెప్పేసి 4 షోలు అమ్మటేటలో ఒకేసారి చూశాను. కానీ ఇలాంటి అవకాశం ఎందుకు దొరుకుతుంది అని చెప్పేసి నేను ఊహించలేను ఆ రోజు నాటి సినిమా చూసిన రోజు. బట్ ఒక సినిమా 3 గంటలు బయటికి రావడానికి దానికి వెనకాల ఉన్న టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్ట్ ఎంతో మంది ఎంతో కష్టపడుతుంటారు. తన తల్లిలో గర్భంలో నుంచి మనం బయటికి రావడానికి మన తల్లి ఎంత కష్టపడుతూ ఎంతో బాధపడుతూ మనం కంటాదో, ఒక సినిమా బయటికి రావాలంటే కూడా మన టెక్నీషియన్ వీళ్ళందరి కష్టాలు ఆ రకంగా ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ ఈ మన ప్రొడ్యూసర్ కు డైరెక్టర్ కు ఒక చిన్న లింక్ ఉంటుందండి. ఏ లింక్ ఎలాగంటే, ఒక తాడి చెట్టు ఉంటది. ఆ తాడి చెట్టు విత్తనము కింద పడిన తర్వాత దాని విత్తనాలు పెద్దగా ఉంటాయి కాబట్టి అది పిట్టలు తీసుకెళ్లి వేరే దగ్గర వెళ్ళలేవు. తాడి చెట్టు లాంటి వాడు మన ప్రొడ్యూసరు. మర్రి చెట్టు చూశారు కదా, దాని గింజలు చిన్నగా ఉంటాయి. పిట్టలు తింటూ తాటి చెక్కల మధ్యలో కూర్చొని అక్కడ వేసిన ఒక చిన్న గింజ చిన్నగా మొలకెత్తది. అది డైరెక్టర్ లాంటి వారు. చిన్నగా మొలకెత్తే ఆ తాడి చెట్టు అనేది తన వేర్ల నుంచి నీళ్లు తీసుకొని బాడీలో నుంచి ఆ మొక్కకి ఇస్తే మెల్లమెల్లగా పెరిగి పెద్ద మాల్లాగా తయారవుతుంది. అలాగే డైరెక్టర్ కు సపోర్ట్ చేస్తే అతను కూడా ఒక మాల్లాగా తయారయ్యి పెద్ద నీడని ఇచ్చేసి చాలా మంది ఆర్టిస్ట్ కు, టెక్నీషియన్ కు అందరికీ సపోర్టింగ్ గా నిలబడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సతీష్ గౌడ్ గారు. చాలా చక్కగా సంక్షిప్త సుందర సందేశం అందించారు. ఇప్పుడు ఈ హీరోయిన్ కొనిదల మేఘన గారు, మీకు తెలుసు చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆమె అద్భుతమైన నటి. ఆమె శుభాకాంక్షలు అందజేయాల్సింది కోరు. అందరికీ నమస్కారం అండి. ముందుగా వచ్చేసిన మీడియా, ప్రెస్ అండ్ ఫిల్మ్ స్టార్స్ అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, పెద్దలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఎస్, నేను యాక్ట్రెస్ మేఘ్నా, మీ అందరికీ నేను బాగా తెలుసు. అండ్ ఈ రోజు ఈ ఈవెంట్ కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాలు గారు లవ్ స్టోరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ప్రొడ్యూసర్ గారు భాస్కర్ గారు అండ్ మంజులా గారు, అండ్ ఆల్సో డైరెక్టర్ శ్రీనివాస్ గారు, అండ్ ఆల్సో టు ద యాక్టర్స్ అఖిల్ గారు అండ్ మీ పేరు అఖిల్ గారు అండ్ దర్శిక గారు. కంగ్రాచులేషన్స్ అండి, దిస్ ఇస్ యువర్ డెబ్యూ, ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. సో బేసికలీ నేను ఈ కథలో పాత్రలు కల్పితం అనే సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యాను. సో ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ హీరోయిన్ గా లాంచ్ అవ్వడం, అండ్ తర్వాత గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది మమ్మీ గారు చెప్పినట్టు. సో అలా వాలంటీర్ గా నేనే గ్యాప్ తీసుకున్నాను, బికాజ్ ఒక మంచి ప్రాజెక్ట్ రావాలి యూనో మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి అని. వెరీ సూన్ ఐల్ కమ్. అండ్ పోస్టర్ చూస్తుంటే చాలా బాగుంది, అండ్ చాలా మంది మాట్లాడారు ఆన్ స్టేజ్. సినిమా గురించి చాలా విషయాలు తెలిసాయి. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని ఐఎమ్ హార్ట్ఫుల్లీ విషింగ్. సో మేఘన గారు, మీరు సీనియర్ ఆర్టిస్ట్ హీరోయిన్ చేశారు. మాలో ఇంకా మీరు సభ్యత్వం తీసుకోకపోతే నాకు బాధగా ఉంది. చిరంజీవి గారు దానికి ఫౌండర్, అధ్యక్షుడు, ఆ ఫ్యామిలీ వ్యక్తి కాబట్టి తొందరగా తీసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను యాజ్ ఏ సీనియర్ గా. థ్యాంక్ యూ మేఘన గారు, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు సండే ఈవినింగ్ ఎక్కువ టైం తీసుకోను. సో ఐ హోప్ యూ ఎంజాయ్ యువర్ సండే. సో వన్స్ అగైన్
కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. బాలు గారి లవ్ స్టోరీస్, అందులో బాలు అనే పేరు కళ్యాణ్ గారి పేరు. సో బాలు గారి లవ్ స్టోరీ, ఆ పవన్ కళ్యాణ్ గారి వైఫ్ కనిపిస్తుంది టైటిల్లో. సో మా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సూపర్ సక్సెస్ అండ్ సూపర్ కలెక్షన్స్ వస్తాయి మీ అందరికి. అయ్యో నేను చాలా చిన్నదాన్ని. సో ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. నాకు ఐ సీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ బోత్ ఆఫ్ యూ. సో కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ ఫస్ట్ సినిమా ఇస్ లర్నింగ్. సో ఫస్ట్ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా ఇంకా ఇలా చేస్తే బాగుండేది, ఈ సినిమా ఇంకా చేస్తే బాగుండేది అనిపిస్తుంది. బట్ ఇట్స్ జస్ట్ జర్నీ. సో ఇంకా లాంగ్ వే టు గో బోత్ ఆఫ్ యూ. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్ టు ది టీమ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ అండి మేఘన గారు. మా శ్రీనివాస్ చాలా ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎందుకంటే ఇతను చిరంజీవి గారు వీరాభిమాని అనమాట. నాకు కథ చెప్పినప్పుడు ఒక 20 సార్లు సార్ మా చిరంజీవి గారు అట్లా నటిస్తారు సార్, అటువంటి సీన్స్ ఇక్కడ ఉన్నా అని చెప్పేవాడు. అంటే అనుకున్నాను అప్పుడు చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని నేను ముందుకు వెళ్తున్నాను సార్, ఆయన ఆశీస్సులతో నేను హిట్ కొడతాను సార్ అని కాన్ఫిడెన్స్ గా చెప్పేవాడు. కాబట్టి ఇటువంటి ఈ అకేషన్ కి మేఘన గారు వచ్చి మరి ఆశీర్వదించడం అనేటువంటిది ఇది చాలా గొప్ప విషయము. ముఖ్యంగా మా తేజకు ఆనందం కలిగించేటువంటి విషయంగా భావిస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పాండు గారు మరి ప్రొడ్యూసరు, మంచి నటులు, ఆయన విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా తన యొక్క శుభాకాంక్షలు అందజేయాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి కృష్ణ గారు మరియు మా ఈసీ నెంబర్ మాణిక్యరావు అన్న గారు, అలాగే ఈ సినిమా డైరెక్షన్ చేసినటువంటి శ్రీనివాస్ తేజ్ గారు, వారు సార్ కృష్ణ గారు అన్నట్టే చిరంజీవి ఫ్యామిలీకి చాలా వీరాభిమాని. మేము కూడా చిరంజీవి గారు అభిమాని. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాలుగాడు లవ్ స్టోరీ, మా అబ్బాయి పేరు కూడా బాలుగాడే. మా అబ్బాయి పేరు పెట్టారు, సంతోషం. అలాగే మా అఖిల్ కూడా మా అబ్బాయి బాలుగాడు కాబట్టి బాలుగాడు లవ్ స్టోరీ అనేది సాంగ్స్ చాలా బాగున్నాయి సార్, నేను విన్నాను అవి. ఎందుకంటే స్టార్స్ ఎక్కువ వినడం వల్ల అవి వినంగా అవి స్టార్ అయిపోతున్నాయి. ఈ సాంగ్స్ కూడా ఎక్కువ మీడియా వాళ్ళు కాస్త ఎక్కువ వాళ్ళు కూడా రీల్స్ వల్లనో లేకపోతే ఇంకా సోషల్ మీడియాలో బాగా హైలైట్ చేస్తే ఆ సాంగ్స్ కూడా బాగా హైలైట్ అవుతాయి. ఎందుకంటే చాలా బాగున్నాయి ఆ లిరిక్స్, మన అవన్నీ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఈ సినిమాని నిర్మించినందుకు నిర్మాతలైనటువంటి తల్లిదండ్రులు మా మంజుల గారు, భాస్కర్ గారు. ఎందుకంటే మేము కూడా సినిమా తీసాము, రిలీజ్ కాబోస్తుంది, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. సినిమా తీసింది ఒకే దుమారం సినిమా తీసాం మేము, అందులో నేను మెయిన్ విలన్ చేశాను, అన్నది ప్రొడ్యూసర్ నేను. అయితే సినిమా తీయాలనే కళతోటి వచ్చే వాళ్ళందరికీ ఫ్యాషన్ గా ఇప్పుడు ఏంటంటే ఏదో కోట్లల్లో అవుతుంది అని చెప్పని అనుకుంటాం. సరే కోట్లలో బడ్జెట్ కోట్లలో చేస్తారు, మనం కూడా లక్షలలో లక్షల్లో చేయగలుగుతాం. కంటెంట్ మంచిగా ఉంటే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. కానీ కంటెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ కంటెంట్ లేకుంటే ఏదో పిచ్చి తీస్తే అది ఏ సక్సెస్ కాదు, అది ఏ సినిమా అయినా సరే. కాబట్టి అందుకనే సినిమా తోటి ఫ్యాషన్ గా వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు మన బాలుగారి లవ్ స్టోరీకి ఈ సినిమా చాలా విజయవంతం అయ్యి ప్రేక్షక ఆదరణ పొంది, అలాగే నిర్మాతలైనటువంటి వీళ్ళు ఇంకా 2-3 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, అలాగే శ్రీనివాస్ తేజ్ గారు కూడా డైరెక్టర్ గా వారు కూడా కథలు మంచిగానే వారి దగ్గర సరైన ప్రొడ్యూసర్స్ దొరకాలి. ఖచ్చితంగా నెక్స్ట్ సినిమాకు ప్లాన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన మంచి కథ అందిస్తే డెఫినెట్ గా చేస్తాం. శ్రీనివాస్ తేజ్ గారు ఖచ్చితంగా మీరు మంచి ఒక 2-3 స్టోరీస్ వినిపిస్తారు. చూస్తున్న వల్ల ఏదో ఒకటి చేసినాక దుమారంగా రిలీజ్ అయినాక ఖచ్చితంగా శ్రీనివాస్ తేజ్ గారితో ఖచ్చితంగా చేస్తాము. అలాగే మన మాణిక్యన్న గారు కూడా ఇండస్ట్రీ నుంచి సరే ఇక్కడ తెలంగాణ ఆందోళన కాకుండా మా అసోసియేషన్ తరపు నుంచి ఏ సమస్య అయినా కూడా ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఎవరికైనా కూడా
ఏదైనా ఆపద వచ్చిందంటే ఖచ్చితంగా ముందుండి పోరాడే వ్యక్తి మన మాణికన్న. ఈ సందర్భంగా మాణికన్న కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీ ఆశీర్వాదం ఉండాలన్నా, అందరికి ఉండాలి. ఇట్నే చిన్న సినిమా వాళ్ళకు, సినిమా తీసే వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పాండవగౌడ్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజమే, ఆయన అన్నట్టుగా కొత్తగా సినిమాలు తీసేటువంటి వాళ్ళకి అండదండలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయన తీయబోయేటువంటి సినిమాల్లో కూడా కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈ రోజు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే చాలా మంది స్వచ్ఛందంగా, ఎంతో మంది ఇక్కడ నటీనటులే కాకుండా దర్శకులు, ప్రొడ్యూసర్స్ ఒక చిన్న సినిమాను మరి ప్రోత్సహించడానికి ఇంతమంది విచ్చేసి ఆశీస్సులు అందిస్తున్నారంటే ఈ సినిమా ఖచ్చితంగా మంచి సినిమాగా హిట్ అవుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు, ప్రేక్షకుల ఆశీస్సులే నటీనటులకు, దర్శకులకు కానీ ఉషస్సులుగా నేను భావిస్తున్నాను. ప్రోత్సాహం అనేటువంటిది చాలా ముఖ్యము. మీరందరూ ప్రోత్సహిస్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు పల్లాడ సాయి కృష్ణ సినీ హీరో తాడేపల్లిగూడెం నుంచి మరి ఈ సినిమా టీం అభినందించడానికి ఒక కళా హృదయంతో డి వెంకటేశ్వర సిద్ధాంతి గారు వచ్చారు. వారి శుభాకాంక్షలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన సినీ ప్రముఖులకి, పాత్రికేయ మిత్రులకి, సినీ దురంధరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమాశీస్సులు, శుభాశీస్సులు. శ్రీనివాస్ తేజ్ గారు నాకు యూట్యూబ్ ద్వారా, నాకు ఒకసారి యూట్యూబ్ లో నా నెంబర్ ఉంది, యూట్యూబ్ ద్వారా నాకు ఫోన్ చేశారు. యూట్యూబ్ లో ఫోన్ చేస్తే శ్రీనివాస్ తేజ్ గారు నేను ఒక సినిమా తీస్తున్నాను గురూజీ అని చెప్పారు. సినిమా కథ చెప్పారు, కథ బాగుంది, లైన్ బాగుంది, డెవలప్ చేయండి. మీరు కళామ తల్లి కళారంగంలో దినదిన ప్రవర్ధమై మంచి స్థాయికి వెళ్తారు, మంచి సినిమా చేసి ప్రేక్షకులందరూ కూడా ఆనందింపజేస్తారు. అలాగే ఈయన భవిష్యత్తులో అనేక వినోదాత్మకమైన చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు చేయాలి. అలాగే నిర్మాత ఆకులు భాస్కర్ గారికి, మంజుల గారికి, అఖిల్ గారికి, దర్శిక గారికి, హీరోయిన్ దర్శిక గారికి, హీరో అఖిల్ గారికి, ఇక్కడికి విచ్చేసిన సినీ ప్రముఖులకి, అతిరథ మహోన్నతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ సినిమాకి 24 కాప్స్ అందరూ పనిచేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు సిద్ధాంత్ గారు, వెంకటేశ్వర సిద్ధాంత్ గారు చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు మరి ఈ టీం ని అభినందించడానికి గెస్ట్లుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా కనిపించడం ఎవరైనా ఉంటే కూడా వేదిక మీదకి రావచ్చు. మోహన్ కృష్ణ హీరో గారు రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మా అసోసియేషన్ సభ్యులు కూడా ఉన్నారట, వాళ్ళు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ అండి. ముందుగా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరియు సినీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అందరికీ బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు, మరి అదేవిధంగా మన మీడియా మిత్రులందరికీ వెళ్ళిపోయిన మన మీడియా బాస్ ప్రభు అన్నకి, మరి రాధాకృష్ణ అన్నకి, మరి రాంబాబు అన్నకి అందరికి కూడా స్పెషల్ గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాణా క్రియేషన్స్ ప్రొడక్షన్ #1 బాలుగారి లవ్ స్టోరీ. ఈ సినిమా ఇప్పుడు ఈ ఫంక్షన్ కి నాకు ఇన్విటేషన్ ఇచ్చిన ఒక ముగ్గురు వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నా ఫ్రెండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ఆయన గురించి రావడం జరిగింది. ఆయనకి ఎంతో కష్టపడి ఈ సినిమాకి డైరెక్షన్ అవగాహించిన మన ప్రొడ్యూసర్ ఆకుల భాస్కర్ గారికి, మరి శ్రీమతి మంజుల గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతున్నానండి. ఇప్పుడు ఈ విధంగా ఈ డైరెక్టర్ గారు మంచి కథ రాస్తుంది. ఈ రోజు ప్రతి మనిషికి అన్ని ఉన్న ఏదో ఒక లోపం తేలి పెడతాడు, కానీ నా మిత్రుడికి చిన్న లోపం ఉన్నా సరే కానీ ఒకే ఒక ఆనందంతో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆ లోపాన్ని కూడా పోగొట్టి ఇవాళ డైరెక్టర్ గా ఉన్నాడు. అదేవిధంగా అన్ని ముక్కు ముఖం అవయవాలన్నీ బాగా పనిచేసినా సరే, సక్సెస్ కోసం వెయిట్ చేసిన ఎంతమంది టాలెంట్ ఉన్నా సరే అవకాశాలు రాని వ్యక్తికి ఇవాళ మా ఫ్రెండ్ శ్రీనివాస్ గారికి ఈ సినిమా ఇచ్చిన మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రెండో మిత్రుడు ఘనశ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్, నా ప్రీవియస్ మూవీకి కూడా ఆయన మ్యూజిక్ బాగా చేశారు. ఈ చిన్న సినిమాకి
ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చి ఆదిత్య మ్యూజిక్ బ్రాండెడ్ ఆడియో కంపెనీ ద్వారా ఈ సాంగ్స్ బయటకు వచ్చినాయంటే మామూలుగా నేను దీన్ని చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా మూవీ కన్నా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సాంగ్స్ రిలీజ్ అని ఆగస్టు 8వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులందరూ ఈ శ్రావణ మాసం పెళ్లి సీజన్ అందరూ వెళ్ళి కొత్తగా పెళ్లైన దంపతులందరూ కూడా మీరు ఎన్నో చోట్ల పెళ్లికి వెళ్ళిన చోట కూడా ఆ టైంకి వెళ్ళి సినిమా కూడా చూడండి అని చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రొడ్యూసర్స్ ఈ బాగా క్రియేషన్స్ లో వాళ్ళ ప్రొడ్యూసర్ గారు వచ్చి ఆకుల భాస్కర్ గారు అండ్ మేడం గారు ఆకుల మంత్రి గారు ఎందుకు వచ్చామంటే 3వ పర్సన్ వీళ్ళ కోసం వచ్చాను. ఎందుకంటే చిన్నప్పుడు ఈ అఖిల్ అనే అబ్బాయిని చిన్న తప్పుడడుగులు వేస్తున్నప్పుడు దగ్గర ఎలా నడిపించారో చదివించారు అన్ని చేశారు. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా దగ్గరుండి వాళ్ళ నిర్మాతలుగా అడుగులు చూపిస్తున్నారని చాలా ఆనందం ఉందండి. ఎందుకంటే మీ అబ్బాయికి అటు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఈ రంగంలో కూడా మీరు అడుగులు వేపిస్తున్నారు కాబట్టి మంచి సక్సెస్ అవ్వాలని ఇటువంటి అందరికీ రాదండి. ఎందుకంటే సొంత ప్రొడక్షన్ సొంతంగా వాళ్ళ అబ్బాయికి వాళ్ళన్నీ చేశారు. అందుకని వాళ్ళు సక్సెస్ అవ్వాలని మంచిగా కోరుకున్నాను. అలాగే మీడియా ఘనశ్యామ్ గారికి టీఓపీ గారికి మంచి అందరికీ కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటాను. అదేవిధంగా డైరెక్టర్ గారికి కూడా నా బ్యానర్ లో ఒక సినిమా వేస్తాను మాట ఇచ్చాను. దాని త్వరలో ఒక హారర్ మూవీ చెప్పారు, చాలా బాగుంది. ఒక హారర్ మూవీ, ఒక విరూపాక్ష లాంటి ఒక మూవీ చెప్పారు, చాలా బాగుందని. మీరు ఈ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మన ఆఫీస్ రండి, మీ సినిమా చేద్దామని చెప్పాను. మీకు 100% ఈ రోజుల్లో చెప్పిన సినిమా వేస్తున్నానండి. అలాగే మా బాస్ మాణిక్ గారు కూడా ఈయనకి ఎన్ని సినిమాలు చూస్తున్నాను కానీ ఈయనకి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మా బ్యానర్ లో ఒక మంచి ప్రధానమైన పాత్రని నేను ఏర్పాటు చేశానండి. కానీ ఒక డిఫరెంట్ ఒక ఫిజిక్ ఒక డిజైన్ ఉంది. కానీ నేను ఇప్పుడు ఒక మూవీకి మా బ్యానర్ లో ఒక మంచి పాత్ర ఏర్పాటు చేశాను. అదేవిధంగా మొదటి కృష్ణ గారు ఈ సభ నిర్వాహకులు ఇందులో 2 సాంగ్లు రాసిన ఈయనకి ఈ ఆర్పీ ఇచ్చేసాను. అదే అండి మా మళ్ళీ మిలిటరీ ఘనశ్యామ్ గారే, దానికి మీరు ఆయన మీరు కలిసి రావాలని చెప్పేసి. అలాగే సార్ గురించి ఇప్పుడే ఉన్నాను, మా పక్క ఊరే ఇది తాడేపల్లి కూడా మాది నిర్వహండి. థ్యాంక్ యూ సార్ ఇలా ఈ వేదికలో కలిసినందుకు. అదేవిధంగా ఒకసారి మా హీరోయిన్ గారు పేరు దర్శక మేనన్ అంటే నిత్యా మేనన్. మీరు నెక్స్ట్ సినిమాకి నిత్యా మేనన్ లాగా బొద్దుగా తయారవ్వాలని. అలాగే మా హీరో అఖిల్ వచ్చి నితిన్ లాగా తయారవ్వాలని ఇద్దరు కలిసి మరి ఒక గుండెజారి గల్లంతలాంటి సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఇద్దరు అంటే దర్శక పేరు కన్ఫ్యూజ్ అయ్యి దర్శక మేనన్ ఉంది కాబట్టి నిత్యా మేనన్ లాగా లాగా అవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఫైనల్ గా సినిమా ఇండస్ట్రీలో మీ నిర్మాతగాను ఆర్టిస్ట్ గా చేస్తుంది కాబట్టి మీ ఫైనల్ గా ఒకటే మాట ఏంటంటే, ఒక వ్యవసాయం చేసే రైతు ఒక క్రాఫ్ట్ వేస్తాడు, ఎన్నో ఫ్రంట్ అంటే వరదలు వస్తే కనుక అతను మానేయడు. మళ్ళీ సెకండ్ క్రాఫ్ట్ లో అయినా సరే తను సక్సెస్ అవుతాడని చెప్పేసి నిత్యం వ్యవసాయం చేస్తూనే ఉంటాడు. అలాగే ఒక రాజకీయ నాయకుడు ఒక ఎలక్షన్ లో 50 కోట్లు ఖర్చు పెడతాడు, ఓడిపోయని చెప్పేసి మళ్ళీ ఆగడు, మళ్ళీ ఆ నియోజకవర్గం తిరుగుతూ ఈ వచ్చంలో ఇంకో సంవత్సరం సరే అతను ఎమ్మెల్యే అవుతాడు. అదే సినిమా ఇండస్ట్రీ సార్ మీరు కూడా మీ బ్యానర్ లో ఈ సినిమా నెక్స్ట్ సినిమా 5, 6, 7 ప్రతి రోజు సక్సెస్ వస్తే మీకు మీ అబ్బాయికి నేను హార్ట్గా కోరుకున్నాను. 1 సెకండ్ మొత్తం అందరికీ కూడా ఒక విషయం మొత్తం కూడా కలిసి అలాగే గణేష్ గౌడ్ అన్న అండ్ మన పాండ్య అన్న అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటూ పాండ్యాన్ని మొత్తం టోటల్ అందరికి సముద్ర హీరోకి అండ్ మా ఎలిఫెంట్ ప్రిన్స్ కి మొత్తం టోటల్ అందరికి రామ్ సత్యవేల్ గారు రాలగలిగితే ఆయన మన వీళ్ళందరూ కూడా అలాగే బ్యూటిఫుల్ యాంకర్ గారికి కూడా మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతూ స్వప్న చౌదరి గారికి మీరు మరిన్ని మంచిగా ఒక సుమగారులా తయారవ్వాలని కోరుకుంటూ అందరికీ ఈ సినిమా అందరికీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ మోహన్ కృష్ణ అంటే ఆవిడ ఎంకరేజ్ చేస్తున్నారు కదా. చాలా ధన్యవాదాలు కదా, అద్భుతంగా మాట్లాడారు. ఇంతవరకు మరి స్వప్న చౌదరి గారు స్టార్టింగ్ అద్భుతంగా చేశారు కాబట్టి కార్యక్రమం చాలా సజావుగా సాగింది, ఇంకా ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు కళా పోషకులు మరి మా ఆకుల భాస్కర్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి హరి గౌడ్ గారు వేదిక మీదకి వచ్చి తమ శుభాకాంక్షలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఇంతవరకు మీరు అందరూ కూడా ప్రేక్షకులు కాకుండా చాలా నటులు చాలా మంది పెద్దలు ఉన్నారు. మీరందరూ ఎంతో ఆసక్తితో మరి ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చి ఇంతసేపు కూర్చున్నారు. మీకు అందరికి కూడా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు హరి